హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం హెచ్టిఎంఎల్లోని బేసిక్ ట్యాగ్స్ గురించి నేర్చుకోబోతున్నాం. దీని ముందు వీడియోలో మనం హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ అనేది నేర్చుకున్నాం. అంటే డాక్ టైప్, హెచ్టిఎంఎల్ హెడ్ ట్యాగ్స్, బాడీ ట్యాగ్. అంటే ఇది ఒక బేసిక్ స్ట్రక్చర్, హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ అనమాట. దాని గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం ట్యాగ్స్ గురించి నేర్చుకుందాం అనమాట. అసలు హెచ్టిఎంఎల్లో బేసిక్ ట్యాగ్స్ ఏంటి, వాటి గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే నేను ఒక న్యూ ఫైల్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. సో హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ డాట్ హెచ్టిఎంఎల్ అనే ఫైల్ అయితే నేను క్రియేట్ చేశాను. సో సేమ్ డాక్ టైప్, హెచ్టిఎంఎల్ ఓపెన్, హెచ్టిఎంఎల్ క్లోజ్. నెక్స్ట్ టైటిల్ ఓపెన్, టైటిల్ క్లోజ్. ఈ పేజ్కి మనం టైటిల్ ఏమని ఇస్తున్నామంటే హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ అని ఒక టైటిల్ అయితే ఇచ్చేసాం. సో నెక్స్ట్ వచ్చేసి బాడీ. సో మనం బాడీ అనేది ఇచ్చాం. సో ఫస్ట్ అయితే దీన్ని రన్ చేసి చూద్దాం. హెచ్టిఎంఎల్ ట్యాగ్స్. సో చూడండి, మనకి ఏమీ లేదు. హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ అని పేజ్ టైటిల్ అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని డిజైన్ చేద్దాం. సో ఫస్ట్ ట్యాగ్ ఏంటంటే హెచ్టిఎంఎల్ ట్యాగ్, అంటే H1 ట్యాగ్ అనేది ఫస్ట్ చూద్దాం. H1 అసలు H1 ట్యాగ్ దేనికి అంటే హెడ్డింగ్స్ కోసం యూస్ చేస్తాం. ఇది మనకి ఎక్కడి వరకు ఉంటుందంటే H1 to H6. అంటే బేస్డ్ ఆన్ మనకి ఆ హెడ్డింగ్కి ఎలా ఉండాలి, చాలా పెద్దగా ఉండాలా, చాలా చిన్నగా ఉండాలా అనే దాన్ని బట్టి మనం ఈ ట్యాగ్స్ యూస్ చేస్తాం. ఇది SEO రిలేటెడ్లో కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట. అంటే SEO రిలేటెడ్లో పేజ్లో ఇన్ని H1 ట్యాగ్స్, ఇన్ని H2 ట్యాగ్స్ ఉండాలి అని ఉంటుంది. సో అలా ఈ H1 ట్యాగ్లో ఫస్ట్ మనమైతే హెడ్డింగ్ 1, మనం ఈ డిఫరెన్స్ అయితే అన్నీ చూద్దాం ఫాస్ట్గా. నేనైతే కాపీ చేసి హెడ్డింగ్ 2 H3 H4 హెడ్డింగ్ 6. సో మనం ఇలా హెడ్డింగ్స్ అన్నీ మనం రాసుకున్నాం అనమాట. అంటే దాని యొక్క డిఫరెన్స్ ఎలా ఉంటుందని చూడడానికి. సో చూడండి, H1 అనేది చాలా పెద్దగా ఉంది, H2 అనేది కొంచెం తగ్గింది. అలా చివరికి వచ్చేసరికి బాగా చిన్నగా అయిపోయింది. సో మన హెడ్డింగ్స్ కోసం యూజ్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పారాగ్రాఫ్ ట్యాగ్ అంటే పారాగ్రాఫ్ ట్యాగ్ ఇది ఎలా ఉంటుందంటే P. ఓకే, పారాగ్రాఫ్ ట్యాగ్ని మనం Pతో ఇలా డిఫైన్ చేస్తాం అనమాట. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ దేనికి అంటే మనం ఏదైనా ఒక పారాగ్రాఫ్ లాంటిది రాయాలి అనుకుంటే మనం ఏదైనా ఒక టెక్స్ట్ని పారాగ్రాఫ్లో చూపించాలంటే పారాగ్రాఫ్ యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్ కోసం హలో వరల్డ్. సో paragraph close. Next paragraph I want to write like, in this paragraph I am writing something. ఓకే, పారాగ్రాఫ్ క్లోజ్. ఇవి మనకి 2 పారాగ్రాఫ్స్లో వస్తాయి అన్నమాట. సో ఇది మనకి పారాగ్రాఫ్ ట్యాగ్ వల్ల యూజెస్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని కోడింగ్లో చూద్దాం. సో ఈ ట్యాగ్స్ అన్నీ నేను రిమూవ్ చేస్తున్నాను. సో H1లో పారాగ్రాఫ్ ట్యాగ్ అని అయితే పెట్టా. నెక్స్ట్ P, పారాగ్రాఫ్ ఓపెన్. సో ఇందులో మనం ఏదైనా రాయొచ్చు. ఇన్ దిస్ వీడియో ఐఎమ్ లెర్నింగ్ HTML ట్యాగ్స్. ఓకే, ఇది ఒక పారాగ్రాఫ్లో వస్తుంది.
నెక్స్ట్ అగైన్ పారాగ్రాఫ్ ఓపెన్, పారాగ్రాఫ్ క్లోజ్. ఇన్ ప్రీవియస్ వీడియో I learned about HTML structure. ఓకే, లైక్ దిస్. సో ఇది ఎలా వచ్చింది అనేది మనం చూద్దాం. చూడండి, ఇలా మనకి సెపరేట్గా వస్తుంది అనమాట. సో లేదు మనం డైరెక్ట్గా రాసేస్తే మనకి ఏమయ్యేది, ఒకే లైన్లో వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇది HTML పారాగ్రాఫ్ ట్యాగ్ కోసం. నెక్స్ట్ వచ్చేసి లైన్ బ్రేక్. ఇది ఎలా ఉంటుందంటే BR, ఇది మనకి లైన్ బ్రేక్ అనమాట. దీంతో మనకి దేనికి యూజ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏదైనా మనం ఇది నెక్స్ట్ లైన్లో రావాలి అనుకున్నామంటే, ఇది ఒక పారాగ్రాఫ్, కానీ ఈ పారాగ్రాఫ్ మొత్తం నాకు ఒక లైన్లో వద్దు, ఇక్కడి నుంచి నెక్స్ట్ లైన్లో రావాలి అనుకుంటే, సో ఇక్కడ మనం BR అనేది పెడతాం అనమాట. ఓకే, ఇలా BR అని పెడితే అది నెక్స్ట్ లైన్లోకి వచ్చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ షో యూ ఇన్ ద కోడ్. నేను ఇక్కడ BR అని పెట్టా, సేవ్ చేశాను. చూడండి, ఇన్ దిస్ ప్రీవియస్ వీడియో ఐ లెర్న్ అబౌట్ HTML స్ట్రక్చర్, నెక్స్ట్ లైన్కి వచ్చేసింది. ఇది తీసేసాం అనుకోండి, మళ్ళీ సేమ్ లైన్కి వచ్చేస్తుంది. అలా అనమాట. ఇది BR ట్యాగ్ యొక్క యూజెస్. బ్రేక్, లైన్ బ్రేక్ అంటాం అనమాట. ఓకే, సో ఇలా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ట్యాగ్ ఏంటి అంటే హారిజాంటల్ లైన్. ఇది HR అని ఉంటుంది అనమాట. HR ట్యాగ్ అనేది హారిజాంటల్ లైన్ని మనకి ఇస్తుంది. ఇప్పుడు ఏదన్నా మనం సెపరేట్ చేయాలి ఒక లైన్తో లేదా సంథింగ్ దేంతో అయినా అంటే, అప్పుడు మనం HR ట్యాగ్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు లైన్స్ని నేను సెపరేట్ చేయాలి అనుకున్నాను, సో HR అని ఇచ్చాను. సారీ, చూడండి మనకి హారిజాంటల్ లైన్ అయితే వచ్చింది. సో ఇక్కడికి ఇది సెపరేట్ అయ్యింది. ఓకే, ఇది HR ట్యాగ్ వల్ల యూజెస్. నెక్స్ట్ కామెంట్స్. కామెంట్స్ దేనికి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు దీనికోసం డిఫైన్ చేయాలి అనుకుంటున్నా, HR ఎందుకు యూజ్ చేశాను నేను చెప్పాలి అని అనుకుంటున్నాను. సో మనం దీన్ని ఇలా యూజ్ చేస్తాను, ఇలా ఇస్తే ఇది కామెంట్స్ అనమాట. ఓకే, ఇందులో నేను HR ట్యాగ్ ఎందుకు ఇచ్చానో నేను రాస్తాను. I have used HR tag to separate two paragraphs like that. వీటి ఏదైనా మనం ఒక దానికోసం చెప్పాలి, మనం ఆ కోడ్ ఎందుకు రాసాం అనేది తెలియచేయాలి అనుకుంటే మనం ఇలా కామెంట్స్ యూజ్ చేస్తాం అనమాట. సో ఇవి కామెంట్స్ అంటారు. కామెంట్స్ ఓపెన్ క్లోజ్. ఓకే, మనం ఈ వీడియోలో అయితే బేసిక్ ట్యాగ్స్ గురించి అయితే నేర్చుకున్నాం. అంటే హెడ్డింగ్ ట్యాగ్స్ H1, H2, H3, H4, H5, H6 కోసం. నెక్స్ట్ వచ్చేసి పారాగ్రాఫ్ ట్యాగ్ నేర్చుకున్నాం. ఓకే, లైన్ బ్రేక్ కోసం తెలుసుకున్నాం. నెక్స్ట్ హారిజాంటల్ లైన్ కోసం తెలుసుకున్నాం. ఓకే, ఇవే మీరు ప్రాక్టీస్ చేయండి, మీరు కూడా డిజైన్ చేయండి. డిజైన్ చేసే కొద్దీ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం ఫార్మాటింగ్ టెక్స్ట్ అనేది చూద్దాం. అంటే స్టైల్స్, టెక్స్ట్ని బోల్డ్ చేయడం ఎలా, ఎటాలిక్ ఎలా, అండర్లైన్ ఎలా, ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.